అంతకుముందు మేము మిషన్ కుట్టేవాళ్ళము, పొలం పనికి వెళ్ళేవాళ్ళమండి. 2016 సంవత్సరం ప్రభుత్వ ఆఫీసర్లు వచ్చి మీకు సిరిధాన్యాలతో బిస్కెట్లు తయారు చేయించడానికి నేర్పిస్తాం, నేర్చుకుంటారా అన్నారండి. మేము నేర్చుకున్నామండి. నేర్చుకుని హాస్టల్ పిల్లలకి స్నాక్స్ పెట్టేవాళ్ళమండి. మల్టీగ్రెయిన్ బిస్కెట్లతో స్నాక్స్ పెట్టేవాళ్ళమండి. అయితే గత ప్రభుత్వంలో ఈ హాస్టల్ పిల్లల స్నాక్స్ ఆపేశారండి. అయినా మేము దాన్ని వదిలేయకుండా దాన్ని అభివృద్ధి చెందిస్తూనే ఉన్నామండి. కాకపోతే ఇలా ఆపేసినందుకు మీరు మా మీద దయ ఉంచి మళ్ళీ మాకు అది అవకాశం ఇప్పించవలసిందిగా కోరుచున్నామండి. వంద మంది పని చేస్తున్నామండి. అక్కడ 30 మందితో స్టార్ట్ చేస్తామండి. 100 మంది పని చేస్తున్నామండి. 100 మంది పని చేస్తున్నారు. అవునండి. మీరు పండించిన పంటేనా చిరుధాన్యాలు అవునండి, తీసుకుంటున్నారా? మేము పండించిన పంటేనండి. రైతుల దగ్గర తీసుకుంటామండి, కొంత మేము పండించిన పంట తీసుకుంటామండి. రెండు కలిపి మీరు కుక్కునూరులో కూడా మీకు మేము బిస్కెట్లు ఇచ్చామండి. ఇప్పుడు అరకులో కూడా ఇచ్చామండి బిస్కెట్లు. మేము ఇప్పుడు ప్రాసెస్ ఏమున్నాయి మీ దగ్గర? మేమున్న యూనిట్ ఎట్టుంది, ఎట్లా చేస్తున్నారు? మల్టీగ్రెయిన్ బిస్కెట్లు, జొన్న బిస్కెట్లు, రాగి బిస్కెట్లు. దానికి కావాల్సిన మెషినరీ ఎంత ఉందా? మిషనరీ అంతా ప్రభుత్వమే మాకు ఫ్రీగా ఇచ్చిందండి. ఎంత ఖర్చు పెట్టారు అప్పట్లో? అప్పట్లో మేమైతే ₹1 ఖర్చు పెట్టలేదండి. ట్రైనింగ్ ఇచ్చేసారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మిషనరీ మొత్తం ఫ్రీ ఇచ్చేసారండి. ఐటీడీ తరపు నుంచి మాకు 2 యూనిట్లు రన్నింగ్ అవుతున్నాయండి అక్కడ. అయితే దాంట్లో ఒక 30 వేలు మాకు ట్రైనింగ్ సబ్సిడీ కింద ఇచ్చారండి. ఇప్పుడు 100 మంది మీరు చేస్తున్నారు కదమ్మా, వేరే ఇక్కడ అమ్ముతున్నారు కదా? అవునండి, షాపులకు అమ్ముతున్నామండి. ఎంత అమ్మగలుగుతున్నారు? కరోనా ముందు అయితే 12 లక్షల వరకు టర్న్ ఓవర్ అయిందండి. కరోనా తర్వాత కొంచెం బ్రేక్ అయిందండి. హాస్టల్ బిస్కెట్లు కూడా స్నాక్స్ ఆపేశారు కదండి, అందుకని కొంచెం కాస్త డల్గా ఉందండి. ఇప్పుడు పెద్దగా అమ్మలేకపోతున్నారు. అమ్ముతున్నాం కానీ హాస్టల్ ఉంటే కొంచెం ఇంకొంచెం మాకు మీరు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందండి. ఈ నెల పోయిన నెల ఎంత అమ్మగలిగారు? ఈ నెల పోయిన నెల ఒక 2 లక్షల వరకు అండి. పెద్ద మార్కెట్ ఏమి ఉండట్లేదండి. బయట షాపులకి మెడికల్ షాప్ 100 మంది ఉన్నారు, 2 లక్షల వరకు అమ్మగలిగారు. అవునండి. ఓకే, నేను మాట్లాడు. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. తర్వాత ఎన్టీఆర్ జిల్లా నుంచి బాణావతి జ్యోతి గారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, అధికారులకి, మా ఆదివాసులందరి నిమిత్తం మీకు నమస్కారాలు చెల్లిస్తున్నాను. నా పేరు జ్యోతి అండి. నేను లంబాడి జాతికి సంబంధించిన అమ్మాయిని. మాది లలితా గిరిజన మహిళా మండలి ఆర్గనైజేషన్ విజయవాడలో ఉందండి. ఆ సంస్థ ద్వారా మేము 1996లో స్టార్ట్ చేశాము. 1997లో ఎస్టీ కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకొని ఒక 8 మిషన్లతో మేము స్టార్ట్ చేయడం జరిగింది సార్. సో అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత ఎస్టీ కార్పొరేషన్ ద్వారానే ఎస్టీ స్కూల్ యూనిఫామ్స్ స్టిచ్చింగ్ ఆర్డర్స్ అనేవి మాకు ఇచ్చారు సార్ ట్రైబల్స్కి. అయితే ఏంటంటే అప్పటి నుంచి కూడా 2018 వరకు కూడా మేము 10 మంది ఎంప్లాయీస్తో స్టార్ట్ చేసి 500 మంది ట్రైబల్ లేడీస్తో మేము స్టిచ్చింగ్ చేయడం అయితే జరిగింది. అయితే 2018 నుంచి అయితే ఎటువంటి యూనిఫామ్స్ అనేవి మాకు రాలేదు. సో అలాగే 500 మంది మహిళలు అనేవాళ్ళు మళ్ళీ యథావిధిగా ఫ్రూట్స్ అమ్ముకోవడానికి, పొలం పనులకి అనేదే వెళ్తున్నారు సార్. అయితే 2014 నుంచి మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తున్నాం. మీ ఆధ్వర్యంలో మెప్మా, ఏపీఎస్ఎస్డిసి ద్వారా 1000కి పైగా ఏజెన్సీ ప్రాంతాల్లో ట్రైబల్స్కి మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జీవనోపాధి కల్పించాము. సో మేము 2019 నుంచి ఎటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది మేము చేయట్లేదు. సో మీ ద్వారా మేము ఇంకొంతమంది నిరుద్యోగ ట్రైబల్స్కి మేము ట్రైనింగ్ ఇవ్వాలి అని అనుకుంటున్నాం సార్. అలాగే 500 మంది మహిళలకు కూడా మేము ఏదోటి స్టిచ్చింగ్ వర్క్ అనేది మా ద్వారా చేయాలని మేము అనుకుంటున్నాం సార్. మరి మీ సహకారం మాకు ఉండాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ జ్యోతి. మాట్లాడదాం. తర్వాత ఎన్టీఆర్ జిల్లా నుంచి ఏకుల రవి గారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి విచ్చేసిన గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు సార్. ఇక్కడికి వచ్చిన ఆదివాసీ బిడ్డలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు సార్. నేను ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా కౌలూరు గ్రామం జీకొండ్రు మండలం నుంచి వచ్చాను సార్. నా పేరు రవి. నేను యానాది కమ్యూనిటీ నుంచి వచ్చాను సార్.
సార్ మా యానాది జాతిని ఎక్కడా కూడా గుర్తించట్లేదు సార్. తమ ప్రభుత్వంలోనే మాకు 35 ఇల్లులు మీరే శాంక్షన్ చేశారు సార్. మరి రోడ్లు కూడా మీరే శాంక్షన్ చేశారు సార్. మాకు ఎటువంటి జీవన ఆధారం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. మాకు మా జీవన ఆధారం వచ్చేసి చేపల వేట సార్. మాది చేపల వేటకి సంబంధించిన మాకు ఎటువంటి సబ్సిడీ లోన్ కూడా గత ప్రభుత్వంలో మాకు ఎటువంటి కూడా అందలేదు సార్. మీరు మాకు ఆ సబ్సిడీ లోన్లు ఇప్పించగలని కోరుకుంటున్నాం సార్. సార్ చుట్టుపక్కల 5 గ్రామాల్లో కూడా నేను డిగ్రీ చేసి ఉన్నాను సార్. కానీ నేను ఇప్పుడు చేపలు పట్టుకొని వ్యాపారం సాగుతున్నాను సార్. ఎటువంటి ఉద్యోగం లేక నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను సార్. ఇక్కడ మా కౌలూరు గ్రామంలోనే చేపలు పట్టుకొని వ్యాపారం చేసుకుంటాను సార్. ఎక్కడ చేస్తున్నా? కౌలూరు గ్రామం సార్. అక్కడ మైలవరం. అక్కడ ఏముంది? అక్కడ రిజర్వాయర్ ఉందా లేదంటే చెరువు ఉంది? లేదు సార్, చెరువు సార్. మా నాన్నగారు వీళ్ళు మాత్రం కృష్ణా నదిలో వేటాడుతూ ఉంటారు సార్. వాళ్ళకి కూడా పడవలు ఇవన్నీ ఏమి సబ్సిడీ లోన్ల ద్వారా ఏమి రాలేదు సార్. మాకు ఈ సబ్సిడీ లోన్ ద్వారా పడవలు వాళ్ళు కల్పించారు సార్. సార్ మాకు అంటూ చదువుకున్న వాళ్ళకి ఎటువంటి కూడా గుర్తింపు లేక ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. మాకు ప్రత్యేక యానాది కార్పొరేషన్ కల్పించాలని కోరుకుంటున్నాం సార్. చదువుకున్న వాళ్ళకన్నా ఉద్యోగాలను వస్తాయని ఆశపడుతున్నాం సార్. మీ ప్రభుత్వంలో ఇది సాధ్యం అవుతుందని మేము ఆశపడుతున్నాం సార్. మాకు ఎక్కడ సహాయం చేయగలరు? థ్యాంక్ యూ. మంచిది రవి, నేను మాట్లాడు. థ్యాంక్ యూ అండి. తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల ఇంటరాక్షన్ కార్యక్రమం పార్వతీపురం మన్యం.